హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమనేత్ర క్రియేషన్స్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెన్స్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన అందగత్తెల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్యాన్ వ్యూ సంస్థ నిర్వహిస్తున్న అందాల పోటీలో భారత్కి చెందిన జారా శతావరి టాప్ 10లోకి దూసుకెళ్లింది. యాడ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు రాహుల్ చౌదరి ఈ ఏఐ సృష్టికర్త. జూన్ 2023 నుంచి పిఎంహెచ్ బయోకేర్ బ్రాండ్ అంబాసిడర్గా జారా వ్యవహరిస్తుంది. నోయిడాకు చెందిన డిజిమోజో ఈ సర్వీసెస్ ఎల్ఎల్పిలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్గా చేరింది. సెకండ్ వన్, భారతీయ రాకెట్ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహం. ఇస్రో వాణిజ్య విభాగమైన ఎన్ఎస్ఐఎల్ తన కొత్త రాకెట్ ఎస్ఎస్ఎల్వి ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. స్పేస్ మెషిన్స్ కంపెనీ తయారు చేసిన ఆప్టిమన్ ఉపగ్రహాన్ని ఎంఎస్ఐఎల్ కక్షలోకి ప్రయోగిస్తుందని రెండు కంపెనీలు ఢిల్లీలో ప్రకటించాయి. 450 కిలోల బరువైన ఆప్టిమన్ ఆస్ట్రేలియా తయారు చేసిన అతి భారీ ఉపగ్రహం. 10 కిలోల బరువైన జానస్ ఉపగ్రహాన్ని ఎస్ఎస్ఎల్వి ఇంతకుముందు ప్రయోగించిందని ఎన్ఎస్ఐఎల్ చైర్మన్ రాధాకృష్ణన్ దురైరాజ్ తెలిపారు. థర్డ్ వన్, చంద్రుని ఆవలి భాగం ఉపరితలాన్ని పరిశోధించేందుకు గత నెలలో చైనా ప్రయోగించిన చాంగే 6 లూనార్ ప్రోబ్ అక్కడి మట్టి నమూనాలను తీసుకొని విజయవంతంగా భూమికి తిరిగొచ్చింది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో జూన్ 25న మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాలకు చాంగే 6 రిటర్న్స్ క్యాప్సూల్స్ ల్యాండ్ అయినట్లు చైనా జాతీయ ఖగోళ పరిశోధన సంస్థ వెల్లడించింది. దీంతో చంద్రుని ఆవలి భాగం మట్టి నమూనాలను భూమికి తీసుకొచ్చిన తొలి దేశంగా చైనా రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు దక్షిణ ధృవాన్ని ఏ దేశం అన్వేషించలేదు. చాంగే 6 లూనార్ ప్రోబ్ మే 3న భూమి నుంచి బయలుదేరి జూన్ 2న చంద్రుని దక్షిణ ధృవంలోని ఐడ్కిన్ బేసిన్లో దిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.